మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరత్చంద్ర గదిలో నిద్రపోతూ ఉంటాడు. భూమి కూడా గదిలో నిద్రపోతూ ఉంటుంది. చరణ్, బిందు మాత్రం ఫోన్ చూస్తూ ఉంటారు. అప్పుడే ఉన్నట్లుండి హాల్లో నుంచి రారా అంటూ దెయ్యంలా అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇక డాన్స్ చేస్తున్న సౌండ్ కూడా వినపడుతూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా హాల్లోకి వస్తారు. అక్కడ అపూర్వ శోభాచంద్రల ఇక దయ్యంలాగా నాట్యం చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటుంది. శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. అచ్చం శోభాచంద్రలా డాన్స్ చేస్తూ అపూర్వ ఇక నటిస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్, భూమి అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు. భూమి, కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా పక్క పక్కన నిలబడి ఉంటారు. అప్పుడే అపూర్వ శోభాచంద్ర పూనినట్లు జుట్టు విరబోసుకొని చాలా కోపంగా భూమిని చూస్తూ భూమి చేపట్టి లాగేస్తుంది. చెంపపై కొడుతుంది. భూమిని కిందకు తోసేస్తుంది. భూమి అయితే కింద పడిపోతూ ఉంటుంది. అమ్మ అని అరుస్తూ ఉంటుంది. అపూర్వ అలా భూమి చెంప పగలగొట్టడంతో కృష్ణప్రసాద్ అయితే ఇక బాధపడుతూ ఉంటాడు. అమ్మ భూమి అని భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు. అపూర్వ అయితే కోపంగా శోభాచంద్రలా చూస్తూ ఈ శోభాచంద్రని మర్చిపోయావా అని కృష్ణప్రసాద్ని ఇక ప్రశ్నిస్తూ ఉంటుంది. భూమి అయితే షాక్లోనే ఉండిపోతుంది. ఇక పైకి లేకుండా అపూర్వ వైపే చూస్తూ ఉంటుంది. ఎవరివే నువ్వు? మా బావకి దారదత్తం అయినట్లు దత్తత తీసుకుంటాను అంటే ఆశపడుతూ కాళ్ళు పెడతావా ఈ ఇంట్లో నువ్వు అని అపూర్వ అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది. భూమి అయితే షాక్ అయి అపూర్వ వైపే చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర అయితే షాక్ అయి అపూర్వ వైపే చూస్తూ ఉంటాడు. అపూర్వ ఇంకా రెచ్చిపోతూ దీని పుట్టుక ఏంటి, దీని పూర్వం ఏంటి ఏమీ తెలియకుండా దీన్ని దత్తత ఎలా తీసుకుంటావో చంద్ర నువ్వు అని అపూర్వ శోభాచంద్రలా మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఈ దత్తత ఇష్టం లేదు అని అపూర్వ శోభాచంద్రలా చెప్తూ ఉంటుంది. భూమి అయితే ఇదంతా విని బాధపడుతూ ఉంటుంది. శరత్చంద్ర అయితే ఇది విని ఆలోచిస్తూ ఉంటాడు.